నూతన సంవత్సరం వేళ తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక విషయాన్ని వెల్లడించారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుక తేదీ, తనకు కాబోయే కోడలు వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి అట్లూరి ప్రియాతో ఈ నెల 18న నిశ్చితార్థం వేడుక, ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరుగుతుందని చెప్పారు. ఇక జనవరి 2వ తేదీన మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాటిని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకోవటం జరుగుతుందని షర్మిల తెలిపారు. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఇటీవలే విదేశాల్లో ఎంఎస్ పూర్తి చేశారు. విదేశాల్లో ఓ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. ఆ సమయంలో వారితో తీసుకున్న ఫోటోలని షర్మిల ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అయితే అట్లూరి ప్రియాతో వైఎస్ రాజారెడ్డి ప్రేమలో ఉన్నట్లు, త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి తోడు ప్రియా, రాజారెడ్డి కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వీరిద్దరూ గత 4 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లుగా తెలిసింది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం రాజారెడ్డి యుఎస్ కి వెళ్లినప్పుడు ప్రియా, అట్లూరి పరిచయం కావటం, స్నేహితులుగా మారటం, కొంతకాలం తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారినట్లుగా తెలిసింది. అయితే ఈ ప్రేమికులిద్దరూ తమ తమ కుటుంబ సభ్యులని ఒప్పించి పెళ్లిపీటలెక్కబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియా ఫోటోలు వైరల్ కావటంతో అందరూ ప్రియాకు సంబంధించిన వివరాల గురించి ఆరా తీస్తున్నారు. అయితే ఆమె చట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ప్రియా అట్లూరి ప్రసాద్ మనవరాలు కాదని మరో వార్త కూడా వినిపిస్తోంది. ప్రియా అట్లూరి బ్రదర్ అనిల్ స్నేహితుడు అట్లూరి శ్రీనివాస్ మాధవి దంపతుల కుమార్తె అని చెబుతున్నారు. ఆయనకు అమెరికాలో కన్సల్టెన్సీ సంస్థ ఉందని, అక్కడ వ్యాపారాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అలాగే బ్రదర్ అనిల్ కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు కూడా చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు మరో ప్రచారం కూడా ఉంది. హైదరాబాద్ జీడిమెట్ల బస్ డిపో సమీపంలో శ్రీ ప్రియా మెస్ యజమానులు ప్రియా మేనమామలని కొందరు చెబుతున్నారు. అయితే ప్రియా కుటుంబం మాత్రం అమెరికాలోనే సెటిల్ అయిందంటున్నారు. బ్రదర్ అనిల్ తో కూడా స్నేహం ఉందంటున్నారు. ఇప్పుడు ఈ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. రాజారెడ్డి, ప్రియాలు అమెరికాలో ఒకరికి ఒకరు పరిచయమయ్యారు. రాజారెడ్డి డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ కోసం ఆయన అక్కడికి వెళ్లారు. ఆ సమయంలోనే అతడికి ప్రియాతో పరిచయం ఏర్పడిందని, వీరిద్దరూ అమెరికాలో ఒకే చర్చికి కూడా వెళతారని చెబుతున్నారు. 4 ఏళ్లుగా రాజారెడ్డి, ప్రియాలు ప్రేమించుకుంటున్నారట. ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి పెళ్లికి ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఇక ఏడాది పెళ్లితో ఒక్కటవబోతున్నారు. ఇక అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారట. మొత్తానికి అట్లూరి కుటుంబానికి బ్రదర్ అనిల్ తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుంది.